ప్రభువునందు ప్రియమైన అద్భుత జీవితం టీవీ కార్యక్రమం చూస్తున్న వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభము కలుగును గాక. ఈ కార్యక్రమాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాము. మీలో అనేకులు మాకు ఫోన్ కాల్స్ ద్వారా ఉత్తరాల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ సమయంలో కూడా దేవుడు మీకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆసక్తితో వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. ఆఖరిలో జరిగే ప్రార్థనలో పాల్గొని అద్భుతాలు పొందండి. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ వి శాంతికిరణ్ గారి ద్వారా దైవ వర్తమానాన్ని విందామా? ప్రభునందు ప్రేమైనటువంటి అద్భుత జీవిత టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తునామములో శుభం కలుగును గాక. మీరందరూ బాగున్నారా? మీరందరూ మాకు ఉత్తరాలు రాయండి, ఉత్తరంలో మీ అడ్రస్ రాయండి. మేము మీకందరికీ టీవీ క్లబ్ మెంబర్షిప్ ఫామ్ పంపిస్తాము. తద్వారా మరి దాన్ని మీరు పూర్తి చేసి మాకు పంపించినట్లయితే మరి మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థన చేయడానికి వీలవుతుంది. మీలో చాలామంది ఫోన్ చేసి మా పేర్లు మా సమస్యలు అన్నీ గుర్తుపెట్టుకొని ప్రార్థించండి అని అడుగుతున్నారు. రోజు మరి వందల కొద్ది ఫోన్లు, మేము వారందరి పేర్లు సమస్యలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. కాబట్టి మీ రికార్డ్ మా దగ్గర ఉన్నట్లయితే, మీ సమస్యలు మీ పేర్లు అన్నీ మా దగ్గర ఉన్నట్లయితే మేము ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలవుతుంది. కాబట్టి మరి ఈరోజే మీరు మా అడ్రస్కి ఉత్తరం రాయండి. దాంట్లో మీ అడ్రస్ రాస్తూ మీ సమస్యలు అన్నీ తెలియజేయండి. మేము ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈరోజు మనము సమర్పణ అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాము. లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనం నుండి 62వ వచనం వరకు ఈ సమయంలో మనము ధ్యానించుకుందాం. వారి మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలం లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒక్కనితో, నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీ వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాను. పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రభువా, ఇదిగో ఈ బిడ్డలను నీ వాక్యం చూడనీయకుండా, నాన్న నీ వాక్య పరిచయం సరిగా చేయనీయకుండా నన్ను ఈ బిడ్డలను ఆటంకపరచాలని చూస్తున్నటువంటి దురాత్మ శక్తులను ఏసునాలపైన బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. ఏసునాలను ఇప్పుడే ఈ స్థలాన్ని మమ్మల్ని అందరినీ విడిచిపోను కాక పాత్రలు మాకు పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని అందరినీ స్వాధీనపరచుకోండి. నాన్న నన్ను కూడా స్వాధీనపరచుకోండి. నాన్న చూస్తున్న ప్రతి కుమార్తె ప్రతి కుమారుడు హృదయం తెరవండి. ప్రతి ఒక్కరు తెరవబడిన హృదయంతో నీ వాక్యం వినుటకు, అర్థం చేసుకుని, జ్ఞాపకంచుకుంటకు, నీ వాక్య ప్రకారం జీవించడానికి సాయం తెచ్చండి. నీ దాసునాన్ని కూడా పరిశుద్ధాత్మదేవ 100% మీరు స్వాధీనపరచుకొని మీ మహిమ చాటు సంపూర్తి నన్ను మరుగుపరిచి మీరే ఈ బిడ్డలందరికీ ప్రభావం మిమ్మల్ని ప్రత్యక్షపరచుకొని మీరందరికీ అర్థమవుతలో మీరు బోధించమని, నేర్పించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఒక గ్రామంలో వెళ్ళి మార్గాన వెళ్తూ ఉంటుండగా ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చేసి, నీవెక్కడికి వెళ్ళినా నేను నీ వెంట వస్తానన్నాడు. అప్పుడు ప్రభు వాడికి ఇచ్చిన సమాధానం ఏమనగా, అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుని అయినటువంటి నాకు తలవాల్చుకుంట కూడా స్థలం లేదని అతనితో చెప్పాడు. హల్లెలూయా. అతను బహుశా అనుకొని ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభుతో తిరిగితే చాలా సౌఖ్యం ఉంటుంది, సుఖం ఉంటుంది, అన్ని సౌకర్యాలు అనుభవించవచ్చు, అన్ని సుఖాలు అనుభవించవచ్చు, రకరకాల ఆహారం భుజించవచ్చు అని అతను అనుకొని ఉండవచ్చు. అదే ప్రభు అతనికి ఇచ్చినటువంటి జవాబేమనగా, అందరి హృదయంలో నెరిగిన దేవుడు, చూడు బాబు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసములున్నాయి, కానీ నాకైతే తలవాల్చుకోవటానికి కూడా నాకు చోటు లేదు అన్నాడు. ప్రభు 30 సంవత్సరాల వరకు ఆయన కుటుంబ జీవితం గడిపాడు.
తన తల్లితో, తన సహోదరులతో, తన సహోదరులతో గడిపాడు. 30 సంవత్సరాల వయసులో ఆయన యోర్దాన్ దగ్గరకు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి ఆయన బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు వచ్చి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాడు. అప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీద దిగి వచ్చింది. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు. 30 సంవత్సరాల వయసులో ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఇంటిని విడిచిపెట్టాడు, కుటుంబీకులను విడిచిపెట్టాడు, అన్నిటిని విడిచిపెట్టి ఆయన సమస్త గ్రామాల్లో, పట్టణాల్లో సంచారం చేస్తూ మనుషులకు దేవుని రాజ్యం గురించినటువంటి అనేక విషయాలు బోధిస్తూ ప్రజలను వారి పాపం నుండి, రోగం నుండి, బాధల నుండి విడిపిస్తూ, దయ్యముల బారి నుండి విడిపిస్తూ వారి అక్కర్లన్నీ తీరుస్తూ ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఇల్లు లేనివాడుగా ఆయన ఈ లోకంలో తిరిగాడు. ఇల్లు విడిచి తిరిగేటటువంటి వారికి సమయానికి నిద్ర ఉండదు, సమయానికి భోజనం ఉండదు, సమయానికి స్నానం ఉండదు, సుఖం ఉండదు. కనుక నువ్వు నన్ను వెంబడించాలంటే నీ సుఖము త్యాగం చేయాలి. నక్కలు ఎటు తిరిగినా కానీ రాత్రి వచ్చి పడుకోవడానికి వాటికి బొరియలున్నాయి. ఆకాశ పక్షులు ఎక్కడ తిరిగి వచ్చినా కానీ వాటికి కూడా చెట్ల మీద గూళ్ళు ఉన్నాయి, నివాసాలు ఉన్నాయి. నాకైతే తలవాల్చుకోవటానికి కూడా నాకు స్థలం లేదు. కనుక నీవు నన్ను వెంబడించాలి అంటే ముందు నీ సుఖమును త్యాగం చేయాలి. సుఖమును త్యాగం చేసి నన్ను వెంబడించాలి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేయనిదనగా మన ప్రభువుని మనం వెంబడించాలంటే ఆయన మన కొరకు ఎలాగా తన సుఖం త్యాగం చేశాడో మనం కూడా ఆ విధంగా మన సుఖమును ఆయన కొరకు మనము త్యాగం చేయాలి. నేను దేవుని సమర్పించుకొని వచ్చినటువంటి దినాల మూలక ఈ దినం వరకు కూడా ప్రభు కొరకు పరిచర్య చేస్తున్నటువంటి క్రమంలో మరి నేను కూడా సుఖాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. మరి పగలపూట ఎండలో తిరగాల్సి వచ్చేది ఆయన పరిచర్య కొరకు, రాత్రులలో చలిలో తిరగాల్సి వచ్చేది ఆయన పరిచర్య కొరకు, వర్షంలో తడవాల్సి వచ్చేది ఆయన పరిచర్య కొరకు. సుఖాన్ని త్యాగం చేసినటువంటి వారే ప్రభు కొరకు సమర్పించుకొని వారి పరిచర్య చేయగలరు. కనుక ప్రభువును వెంబడించాలంటే మొట్టమొదట మనము మన కంఫర్ట్స్ త్యాగం చేయాలి, మన సుఖం త్యాగం చేయాలి. ఎవరు కూడా వారి యొక్క సుఖం త్యాగం చేయకుండా ప్రభువును వెంబడించలేరు. నేను సేవ ప్రారంభించి సేవ చేస్తున్న దినాల్లో, కొత్తగా పరిచయం చేస్తున్న దినాల్లో అనేక యవనస్తులు నాతో పాటు పరిచయం కొరకు వచ్చేవారు. స్కూటర్ మీద తిరుగుతూ దేవుని పరిచయం చేస్తున్న దినాల్లో ప్రతిరోజు కూడా గ్రామాలకు వెళ్ళి మరి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలకి 3 గంటలకి తెల్లవారుజామున ఇంటికి వచ్చి పడుకునేది. గ్రామాల్లో వెళ్ళి వారికి దేవుని రాజ్య సువార్తను గురించి ప్రకటించి రోగుల స్వస్థత కొరకు ప్రార్థిస్తూ రాత్రంతా గడిచిపోయేది. తెల్లవారుజామున ఒక్కొక్కసారి 3 గంటలకు 4 గంటలకు కూడా ఇంటికి వచ్చి నేను పడుకోవాల్సి వచ్చేది. భార్యను మరి వదిలిపెట్టిపోయి గ్రామాల్లో తిరిగి రావాల్సి వచ్చేది పరిచర్య కొరకు. ఈ విధంగా ప్రభువుని వెంబడించాలంటే ముందు మన సుఖమును మనం త్యాగం చేయాలి. 59వ వచనం చూసినట్లయితే ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీ వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమని వానితో చెప్పాను. మరి యొక్క యవనస్తునితోటి ప్రభు నువ్వు నా వెంట రా, పరిచర్య కొరకు నా వెంట రా అని ప్రభు అడిగాడు. అడిగినప్పుడు అతడు ప్రభువా నా ఇంటి దగ్గర నుంచి నాకు కబురు వచ్చింది, నా తండ్రి చనిపోయాడని నాకు కబురు వచ్చింది, కనుక నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు నాకు సెలవేమో అని మనవి చేశాడు. అందుకు ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నీ వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించము అని వాడితో చెప్పాడు. హల్లెలూయా. ఈ లోకంలో అన్ని పనులలోకెల్లా మరి చాలా ముఖ్యమైన పనిగా ఎంచేది చనిపోయినటువంటి తండ్రికి అంత్యక్రియలు చేయడం. ఒక పెద్ద దేశపు ప్రెసిడెంట్ అయినప్పటికీ, ఆయన మరి ఫారిన్ డిగ్నిటరీస్ తోటి ఒక పెద్ద మీటింగ్లో ఉన్నప్పటికీ నీ తండ్రి చనిపోయాడు ఇంటి దగ్గర అని ఒక ఫోన్ కాల్ వస్తే ఎంత పెద్ద మీటింగ్లో ఉన్నా కానీ ఆయన వెంటనే ఆ పని విడిచిపెట్టేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి ఆయన తండ్రికి అంత్యక్రియలు చేయడము ప్రారంభిస్తాడు. ఒక సామాన్య మానవుడైనా సరే, ఒక రైతు కూలి అయినా సరే పొలంలో పనిచేస్తున్నప్పుడు నీ తండ్రి చనిపోయాడని అతని కబురు వచ్చిందనుకోండి, అతను ఆ పని వెంటనే విడిచిపెట్టేస్తాడు. వెంటనే విడిచిపెట్టి ఇంటికి వెళ్ళి చనిపోయినటువంటి తండ్రికి అంత్యక్రియల ఏర్పాట్లు
చేయడం ప్రారంభిస్తాడు. ఒక పెద్ద ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి మొదలుకొని క్రింది స్థాయిలో ఉన్న వ్యక్తి వరకు ప్రతి వ్యక్తి కూడా చనిపోయినటువంటి తండ్రికి అంత్యక్రియలు చేయడము అది ఈ లోకంలో అన్ని పనులలోకెల్లా అతి ప్రాముఖ్యమైన పనిగా దాన్ని ఎంచుతారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, దానికంటే ముఖ్యమైన పని దేవుని రాజ్య సువార్త పని. మరి చనిపోయిన తండ్రికి అంత్యక్రియలు ఎవరు చేయాలి అంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీ వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమన్నాడు. చూడండి, మరి చనిపోయిన వారి దగ్గర చాలా యాక్టివ్గా పనిచేసేవారు ఎవరు ఉంటారంటే, మరి త్రాగుబోతులు, జగడగొండ్లు, తిరుగుబోతులు, దేవునికి చాలా దూరంగా ఉండేటటువంటి వారు. వారందరూ అంత్యక్రియల దగ్గర చాలా బిజీగా పనిచేస్తుంటారు. త్రాగుబోతులు చాలా యాక్టివ్గా పనిచేస్తుంటారు. చనిపోయినటువంటి వారి అంత్యక్రియల సమయంలో ఆ సమాధి తోవటమే కానీ, సమాధి పెట్టెలో శవాన్ని పెట్టడమే కానీ, మోసుకెళ్లడమే కానీ, ఆ సమాధి పెట్టేటప్పుడు తాళ్ళు అటు ఇటు పట్టడమే కానీ, అక్కడ దేవుని సేవకుడు పాస్టర్నా కానీ అతన్ని లెక్క చేయకుండా వారు అన్ని పనులు ఉత్సాహంగా చేస్తుంటారు. అందరు తాగి ఉంటారు. అటువంటి వారు బ్రతికుండి కూడా చచ్చిన వారితో సమానం. యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకునే వ్యక్తి వాడు బ్రతికి ఉండి కూడా చచ్చిన వారితో సమానం. కనుక మరి అటువంటి మృతులను పాతి పెట్టుకుంటారు, చనిపోయిన వారిని పాతి పెట్టుకుంటారు. నీ తండ్రికి అంత్యక్రియలు చేయడం కంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి పని దేవుని రాజ్య సువార్త ప్రకటన పని. హల్లెలూయా. అయితే మీకు ఒక అభ్యంతరం రావచ్చు, నీవు భూమి దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుని పదాజ్ఞల్లో వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా ఉంది కదా, మరి తండ్రిని తల్లిని సన్మానించాలి కదా అని మీరు అనవచ్చు. తల్లిని తండ్రిని సన్మానించడము ఎప్పుడు అంటే, వారు బ్రతికున్నప్పుడు వారిని సన్మానించాలి. చిన్నప్పటి నుంచి యవనస్తులైనంత వరకు తల్లిదండ్రులకు లోబడి ఉండడము, వారిని సన్మానించడం. పెద్దవాడైన తర్వాత, నీకు వివాహమైన తర్వాత, భార్య పిల్లలు వచ్చిన తర్వాత, మరి వారిని తల్లిని తండ్రిని ఆదరించి, నీ భార్య పిల్లలతో సమానంగా వారిని ప్రేమించి ఆదరించి మంచిగా చూసుకోవటము, అది తల్లిని తండ్రిని సన్మానించడం. చాలామంది భార్య పిల్లలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు దూరంగా పెట్టేస్తారు. వారికి ఇంటి ఆవరణలోని ఒక మూల ఒక గుడిసె వేసేస్తారు. వారి ప్లేట్ సపరేట్, వారి గ్లాస్ సపరేట్, వారి దుప్పట్లు సపరేట్, అని వారి జీవనమే సపరేట్. భార్య పిల్లలతో వారు కలవడానికి వీల్లేదు. ఆ విధంగా చేస్తారు. చనిపోయినప్పుడు మాత్రం చాలా విలువ ఇస్తారు. చనిపోయినప్పుడు ఎన్నో లెక్కలని పూలదండలు తీసుకొచ్చేస్తారు. సమాధులు చాలా శృంగారించి కట్టిస్తారు. అది కాదు, చనిపోయినాక కాదు నువ్వు సన్మానించాల్సింది, వారి బ్రతికున్నప్పుడే నువ్వు సన్మానించాలి. నాకు తెలిసినట్టు ఒక మినిస్టర్ గారు తల్లి పక్షవాతం వచ్చి 2 సంవత్సరాల మంచం మీద పడినప్పుడు ఒక్కరోజు కూడా వచ్చి తల్లిని చూడలేదు. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఆయన వచ్చాడు, ఆ తల్లి శవను ఒక లారీలో పెట్టి ఊరంతా ఊరేగించాడు. పూల గుచ్చాను ఊరంతా ఊరేగించి తీసుకొచ్చి చాలా ఘనంగా సమాధి చేశాడు. పక్షవాతంతో పడిన 2 సంవత్సరాలు ఒక్కసారి కూడా చూడలేదు. కానీ చనిపోయిన తర్వాత చావు చాలా గొప్పగా చేశాడు. అది తల్లిని తండ్రిని సన్మానించడం కాదు. వారు జీవించున్నప్పుడే నువ్వు వారికి లోబడి జీవించాలి. భార్య పిల్లలు వచ్చిన తర్వాత నీ భార్య పిల్లలతో సమానంగా వారిని ఆదరించాలి. అది నిజంగా తల్లిని తండ్రిని సన్మానించడం. అంతేగాని వారు చనిపోయిన తర్వాత నువ్వు వారి కొరకు ఏం చేసినా అది వ్యర్థమే. కనుక ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీ వెళ్ళి జీవము గల పని చేయి, నువ్వు దేవుని రాజ్యాన్ని ప్రకటించు అన్నాడు. అన్ని పనులకెల్లా తండ్రికి అంత్యక్రియలు చేయడం ముఖ్యమైన పని అయితే, దానికంటే ముఖ్యమైన పని దేవుని రాజ్య సువార్త ప్రకటన పని. కనుక ప్రభువు నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించుకోన్నాడు. కనుక ప్రభువుని నువ్వు వెంబడించాలంటే నువ్వు రెండవదిగా నీ పనులను త్యాగం చేయాలి. హల్లెలూయా. నేను MA ఫైనల్ ఇయర్ అయిపోయినటువంటి క్రమంలో వెంటనే నాకు రైల్వేస్లో జాబ్ వచ్చింది. రైల్వే స్టేషన్ మాస్టర్గా జాబ్ వచ్చింది. ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. 5 రోజులు నన్ను ఒక కళ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నా కాళ్ళు చేతులు ఎక్కడెక్కడ కట్టేసినట్టుగా దేవుడు నాతో మాట్లాడాడు. వెంటనే నేను గ్రహించాను, నువ్వు నా కొరకు ఏమి చేయలేవు అన్నటువంటి స్వరం నాకు వినబడింది. వెంటనే నేను మరి ప్రభు కొరకు నేనేమి చేయలేనేమో, ఉద్యోగంలో జాయిన్ అయితే దేవుడు నన్ను రిజైన్ చేయమంటున్నాను గ్రహించి ఉద్యోగం రిజైన్ చేసి వెంటనే నేను తిరిగి వచ్చేసాను.